హాయ్ అండి. ఈరోజు మీకోసం కథ. మరి కథలోకి వెళ్దామా? హా వెళ్తున్నాం. ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వర్షం కురిపించి అలసిపోయాడు వర్ణుడు. వెంటనే మేఘాల చాటు నుంచి బయటికి వస్తున్నాడు సూర్యుడు. సరిగ్గా సమయం 11 గంటలైంది. నాన్న, అరే ముహూర్తం టైం అయిపోతుంది, రారా బయలుదేరదాం. సుశీల, త్వరగా రా, మన అదృష్టం, వర్షం కూడా ఆగిపోయింది. వస్తున్నాం, ఆగండి, రెడీ అవుతున్నా కదా అంటుందమ్మా. ఈ ఇంట్లో ఎవరికి బాధ్యత లేదు అని నాన్న. ఆగండి నాన్న, వస్తున్నాం కదా, అని తొందర ఎందుకు? వర్షం ఆగిపోయింది కదా, మెల్లగా వెళ్దాం. ఏంట్రా మెల్లగా వెళ్ళేది? పిల్లని చూడ్డానికి 12 గంటలకి మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు పంతులు గారు. ఈలోపు చేరుకోవాలి మనం. సరే సరే నాన్న, వెళ్దాం, ఆగండి, 2 నిమిషాలంతే. మొత్తానికి నేను, అమ్మ, నాన్న, మా పిన్ని అందరం కలిసి కారులో అమ్మ ఇంటికి బయలుదేరి వెళ్ళాం. అయ్యో, నా గురించి చెప్పలేదు కదూ. నా పేరు ఈశ్వర్. నాకు 27 ఏళ్ళు. నేను గత 5 ఏళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎస్ఏపి కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మా నాన్న రమేష్, మా అమ్మ సుశీల. నాన్న బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్. అన్నయ్య, వదిన బెంగళూరులో స్థిరపడ్డారు. అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో కొత్తగా కొన్న 2 BHK ఫ్లాట్లో ఉంటున్నాను. అమ్మ నాన్ని అక్కడికి వచ్చేమని బ్రతిమలాన్న వినే స్థితిలో లేరు. ఊర్లోనే ఉంటాము అని మొండి పట్టుకొని కూర్చున్నారు. ఒంటరిగా ఉండి ఉండి నాకు చిరాకు వచ్చేసింది. ఇక ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. మొదట పెళ్లికి భయపడినా నాకొక తోడు ఉంటుంది అని నేను సరే అన్నాను. నిజానికి నాకు పెళ్ళంటే ఇష్టమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా తక్కువ మంది మిత్రులు. వాళ్ళకి రకరకాల పనులు ఉండటం, ఉద్యోగాల వల్ల బిజీ అయిపోయారు. అమ్మ నాన్నతో ఎంత చనువుగా ఉన్నా మరి అన్ని పంచుకునేంత స్వాతంత్రం లేదు. అన్నయ్య కూడా హాస్టల్లో ఎక్కువ గడపటం వల్ల వాడితోనూ ఎక్కువ బంధం లేకపోయింది. నాకు వయసు వచ్చినప్పటి నుండి ఒక అమ్మాయిని ప్రేమించాలి అనిపించేది. బహుశా నా ఒంటరితనం ఒక తోడిని కోరుకునేదనుకుంటా. కాని ప్రేమ వివాహం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మనకి ప్రేమించేంత ధైర్యం లేదు. అందుకే పెళ్లి విషయం పెద్దలకి వదిలేశాం. ఇక గత ఏడాది కాలంగా చూస్తున్నాం. మా అమ్మగారికి ఎవ్వరు నచ్చలేదు. మొత్తానికి ఈ అమ్మాయి నచ్చింది. నేను వెంటనే ఆఫీస్కి సెలవు పెట్టేసి వచ్చేశాను. మొత్తానికి అమ్మాయి ఇంటికి చేరుకున్నాము. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు మాకు స్వాగతం పలికారు. లోపలికి వెళ్ళాం. అమ్మాయిని ఫోటోలు చూశాను. చాలా అందంగా ఉంది. కానీ బయట తను చూడ్డానికి నా కళ్ళు ఉవ్విళ్ళూరుతున్నాయి. మొత్తానికి కొన్ని ప్రశ్నల తర్వాత ఆమెను తీసుకువచ్చారు. నేను ఇక్కడే ఉండిపోయాను తన అందానికి. కొంతసేపు పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. మేం మాత్రం దొంగచాటుగా ఒకరినొకరం చూసుకున్నాము. పెద్దవాళ్ళకి అన్నీ కలిసిపోతున్నాయి. జాతకం, రుచులు, అభిరుచులు. మొత్తానికి మమ్మల్ని అడిగారు. తను నాకు నచ్చిందని చెప్పాను. తను తలదించుకుని నచ్చినట్టు తల ఊపింది. కానీ తనతో మాట్లాడాలి అని ఉంది నాకు. తనకి పెళ్ళి నిజంగా ఇష్టమా లేదా అని తెలుసుకోవాలి అని ఉంది. జీవితం అంతా కలిసి ఉండాలి కదా. కొంచెం సేపు కూడా మాట్లాడకపోతే ఎలా అనిపించింది. మొత్తానికి ఒకసారి మాట్లాడాలి అని అందామనుకున్నా ఈ లోపే ఎవరో ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే వెళ్ళి మాట్లాడుకొని రండి ఇద్దరు అని అన్నారు. ఇద్దరు వెళ్ళి మాట్లాడుకున్నాం. మా సంభాషణ ఇలా సాగింది. హాయ్ లలిత గారు. హాయ్ ఈశ్వర్ గారు. మీకు ఈ పెళ్లి ఇష్టమే కదండి? ఇంట్లో వాళ్ళు బలవంతం మీద వచ్చి కూర్చోలేదు కదా? లేదండి, అలాంటిది ఏం లేదు. నాకు ఇష్టం ఉండే కూర్చున్నాను. మరి మీకు ఇష్టమే కదా? ఇష్టమే అండి. మీ ఫోటో చూసినప్పుడే మీరు బాగా నచ్చారు. కానీ నేను మీకు నచ్చుతానా లేదా అనే సందేహం. నాకు మిమ్మల్ని ఫోటోలు చూసినప్పుడే నచ్చారు. అందుకే ఒప్పుకున్నాను. కానీ మనకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కదండి. అదే కొంచెం బాధగా ఉంది అన్నాను నేను. దానికి ఏం కాదులేండి, ఇప్పుడు తెలుసుకుందాం అన్నారు లలిత. అలా అలా కొంతసేపు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ మాట్లాడుకున్నాము. నాకు తను చెప్పిన విషయాలు, తన మాట తీరు అన్నీ నచ్చాయి. తనకు నేను నచ్చినట్టు ఉన్నాను. అదృష్టం బాగున్నట్టు ఉంది. ఈరోజు నా జీవితంలోకి ఇంత అందమైన మంచి పిల్ల వచ్చిందనుకున్నాను. ఇక మా ముచ్చట్లు ఇలా సాగాయి. ఈశ్వర్ గారు, మనం ఒకరి గురించి ఒకరు అన్నీ చెప్పుకున్నా మీరు నాకు బాగా తెలిసిన ఫీలింగ్ కలగట్లేదండి
అంది లలిత. నాకు కూడా అండి. ఇప్పుడు అదే చెప్దామని అనుకుంటున్నాం. మనం కొన్ని రోజులు మాట్లాడుకుందామండి. ఎప్పుడైనా కుదిరితే కలుద్దాం. కలిసి ప్రయాణం చేస్తే ఒకరి గురించి ఒకరికి బాగా అర్థమవుతుంది. మీకు నా మీద నమ్మకం ఉంటేనే. అయ్యో ఈశ్వర్ గారు, నమ్మకం సంగతి పక్కన పెట్టండి. మనకంత అవకాశం ఇస్తారా అసలు ఇంట్లో? మీ ఇంట్లో ఒప్పుకున్నా మా ఇంట్లో ఒప్పుకోరండి. పైగా మీరు హైదరాబాద్లో ఉంటారు, నేను ఈ ఊర్లో ఉంటాను. కలవటం ఎలా కుదురుతుంది అంటుంది లలిత. నిజమే అనుకోండి, కానీ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా మ్యారేజ్ ఎలా చేసుకుంటారండి? అరేంజ్డ్ మ్యారేజ్లో ఉండే రిస్క్ అదే కదా ఈశ్వర్ గారు. తెలియని వాళ్ళతో జీవితాన్ని పంచుకోవటం, ఇందులో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోగలితే ఇంకా మంచి వాళ్ళైతే అదే సుఖం. దీనికి వ్యతిరేకమైతే కష్టం మరియు నరకం కూడాను. మీరు ఎలాంటి వారైనా పర్లేదు, నా టాలెంట్తో మిమ్మల్ని మంచిగా మార్చేస్తాను. హలో అంటే చెడ్డవాడిగా తేల్చేశారా? అయ్యో లేదండి, నేను ఉదాహరణలాగా చెప్తున్నాను అంటుంది లలిత. నీ మనసులో ఇలా అనుకున్నాను. అబ్బో, తినకి పెళ్లి మీద మంచి అభిప్రాయమే ఉంది అని. మరేం చేద్దామంటారు అన్నాను నేను. మన తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచి కిందికి వెళ్ళి ఒప్పుకుందాం. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకెప్పుడు మంచి చేశారు. మీరు కూడా మంచివారు అని నాన్న చెప్పారు కాబట్టి నాకు మిమ్మల్ని నమ్మటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరే ఆలోచించుకోండి. అంటే అది అన్నాను నేను. బహుశా నేను మీకు నచ్చలేదనుకుంటా అంది లలిత. అయ్యో, ముందే చెప్పా కదండి మీరు నచ్చారు అని. కానీ అసలు కొంచెం కూడా తెలుసుకోకుండా ఎలా నా అని. వాట్సాప్లు అవన్నీ ఉన్నాయి కదండి, కాల్స్ ఉన్నాయి. ఉన్న దాంట్లో సర్దుకొని ముందుకు వెళ్ళడమే అండి అంది లలిత. బాబోయ్, మీ పాజిటివ్ మైండ్కి పాదాభివందనం అండి. నేను మీలానే ఆలోచిస్తాను. మనకున్న దాంట్లో సర్దుకొని ముందుకు వెళ్దాం. మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. అది ఇలా ఉండాలి. బీ పాజిటివ్ ఈశ్వర్ గారు అంది లలిత. మీరు ఇలా చెప్తే అలా అండి, కానీ ముహూర్తం 2 నెలల తర్వాత పెట్టమని చెప్దాం. ఈలోపు మాకు సమయం దొరుకుతుంది అని చెబుతాం. ఈలోపు కలవటం లేకపోయినా కనీసం చాటింగ్లో, కాల్స్లో అయినా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం కుదురుతుంది. నేను అదే అంటున్నా అండి. పదండి వెళ్ళి చెప్పేద్దాం అన్నాను నేను. ఆగండి, మిమ్మల్ని చూసిన వెంటనే నచ్చేశారు. మీ ఇష్టాల అలవాట్లు అన్నీ నాకు తగ్గట్టుగానే ఉన్నాయి. అన్నీ మీలో బాగా నచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని ఒప్పుకున్నాను. మరి మీరు ఎందుకు నన్ను ఒప్పుకున్నారు అన్నాను నేను. మొదట మీలానే నాకు కూడా మీ రూపమే నచ్చింది. ఆ తర్వాత లోపలికి రాగానే నాకు మీరు నచ్చారో లేదో అని అడిగారు చూడండి. అప్పుడు నా ఇష్టాన్ని, అభిప్రాయం అడిగి తెలుసుకునే స్వభావం నచ్చింది. ఇక సిటీలో ఉండి కూడా ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా తల్లిదండ్రులు మరియు కుటుంబం గురించి ఆలోచించే మీ గుణం నచ్చింది. నేను చెప్పినవన్నీ విని నాకు ఇది వరకు లవర్ ఉన్నాడు అని చెప్పినాం. ఈ కాలంలో ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటేనే ఏదో ఊహించుకునే జనాల మధ్యలో మా మధ్య ఏమైనా జరిగిందా ఏంటి ఎందుకు అని ఏం అడగకుండా, అంటే నన్ను జడ్జ్ చేయకుండా గతం గతహ అవన్నీ పట్టించుకోనని చెప్పి మీ మంచితనాన్ని చూపించారు. అక్కడ కూడా నచ్చారు. మీకెన్నో అనుమానాలు ఉంటాయి. దానికి నా సమాధానం మాత్రం ఒక్కటే. మా మధ్య మానసిక పరిచయమే కానీ శారీరకంగా ఏం జరగలేదు. అయ్యో, అవన్నీ నేను అడగలేదు కదండి అన్నాడు ఈశ్వర్. కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుందండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అనేది నేను నమ్ముతాను అంటుంది లలిత. మేం లవ్ చేసుకున్నాం, కానీ తనకు తర్వాత వేరే అమ్మాయితో కూడా ఇలానే ప్రేమాయణం కొనసాగించాడు. నేను నచ్చలేదు, అందుకే వేరే వాళ్ళని చూసుకున్నాను అని వెళ్ళిపోయాడు. నేను ఇంకా అది ఒక గాయంగా భావించి నా జీవితంలో ముందుకు వెళ్ళాను. ఇదిగో ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను. కానీ మీరు చాలా బుద్ధిగా ఉన్నారండి. అమాయకంగా స్వీట్గా మాట్లాడుతున్నారు. నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా నేను బాధపడే మాటలు ఏం లేకుండా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అన్నీ బాగున్నాయి. ఇంతసేపు మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది మీతో ప్రయాణం చేయవచ్చు అని. చూద్దాం, మొదటి అడిగే కదా వేసేది. ఈ ప్రయాణం చక్కగా జరగాలి అని ఆశిస్తూ అన్నీ మంచిగా అయిపోతే ఈ లలిత ముందు ముందు మీ లలితగా మారిపోతుంది అంటూ కిలకిల నవ్వేసి సిగ్గుతో కిందికి వెళ్ళిపోయింది. తను చెప్పిన వివరణకి నాకు మాటలు రాలేదు. నిశ్శబ్దం నన్ను కమ్మేసింది. మాట్లాడిన 30 నిమిషాల్లో ఇన్ని గమనించింది అని ఆశ్చర్యపోయాను. 2 నిమిషాల తర్వాత
నన్ను తట్టి లేపింది లలిత. ఈశ్వర్ గారు, అయ్యో చూడండి అంది లలిత. హా, ఉన్నాను. ఏమైంది? మన ప్లాన్ మొత్తం పోయిందండి. అవునా, ఏమైంది? ఒకసారి కిందికి రండి. పదండి అన్నాను నేను. కిందికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు ముహూర్తం కూడా సిద్ధం చేసేశారు. సరిగ్గా 10 రోజుల్లో పెళ్ళి. ఎలా ఒకరికి ఒకరు నచ్చారా అన్నారు పెద్దలు. నాకు తను నచ్చింది అన్నాను నేను. నాకు కూడా కానీ అంది లలిత. అది మాకు సమయం కావాలి, ఒక 2 నెలలు అన్నాను నేను. ఒకరికి ఒకరు నచ్చినప్పుడు ఇంకా సమయం ఎందుకురా? మంచి ముహూర్తం మళ్ళీ రాదు ఈ ముహూర్తం అని మేము ఎంత చెప్పినా వినలేదు. ఇక సరిగ్గా 10 రోజుల్లో మా పెళ్లి నిశ్చయించారు. ఇక చేసేదేమీ లేక ఫోన్లోనే ఈ 10 రోజులు మేమెన్ని ముచ్చట్లు చెప్పుకున్నామో మాకే తెలియదు. ఈ క్షణం పోతే మళ్ళీ రాదేమో అన్నట్టు నిద్ర కూడా మానేసి రాత్రి 2-3 అయ్యే వరకు మాట్లాడుకున్నాం. నేను తర్వాత రోజు ఆఫీస్లో బాగా ఇబ్బంది పడ్డాను అనుకోండి నిద్రలో. అలా ఒకరిని ఒకరు బాగా తెలుసుకున్నాం. ఏదో తెలియని ఆనందం ఇద్దరిలో. ఒకరికొకరు బాగా దగ్గరైపోయాము. కానీ ఫోన్లో స్నేహానికి బయట సాన్నిహిత్యానికి చాలా తేడా ఉంటుంది. అక్కడే తెలియకుండా భయం వేస్తుంది మాకు. మొత్తానికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. తన నవ్వు చూస్తూ గడిపేయవచ్చు అన్న ధైర్యం వచ్చింది. అగ్ని సాక్షిగా తనకి మాట ఇచ్చాను. ఆ నవ్వుని జీవితాంతం అలానే ఉంచుతాను అని, తన్ని బాగా ప్రేమగా చూసుకుంటాను అని, తను కూడా నన్ను ప్రేమగా చూసుకుంటాను అని మాట ఇచ్చింది. పెళ్లికి ముందు వరకు ఇద్దరం ఎంత ప్రేమగా చనువుగా ఉన్నామో, పెళ్ళయ్యాక ఇద్దరిలో ఏదో తెలియని భయం, మొహమాటం వచ్చేశాయి. మా ఇద్దరి మధ్యలో కొంత చనువు వచ్చింది కానీ శోభనం జరిగే అంత చనువు అయితే ఖచ్చితంగా రాలేదని నా అభిప్రాయం. ఆ ఘట్టం కోసమే ఈ భయం, మొహమాటమంతా. మొత్తానికి ఒక 2 రోజులు ఇద్దరం సరిగ్గా మాట్లాడుకోలేదు. కేవలం వాట్సాప్లోనే చాలా తక్కువ మెసేజ్లు చేసుకున్నాం. ఇక్కడిప్పుడు మా మధ్య పరిస్థితి ఇలా ఉన్నప్పుడు శోభనం అంటే కష్టం అనుకొని అమ్మ నాన్నతో అన్నాను, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోతాను అని. ఎక్కడికి రా వెళ్ళేది? పంతులు గారు ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది అన్నారు. అప్పటి వరకు సెలవు పెట్టి ఏం కాదు అంది అమ్మ. ఏమనలేక వెళ్ళిపోయి లలితకి మెసేజ్ చేశాను, హాయ్ అని. తను చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. తర్వాత రోజు ఉదయం కూడా మెసేజ్ చేశాను, హాయ్ అని. రిప్లై ఇవ్వలేదు. వెంటనే కాల్ చేశాను, ఎత్తట్లేదు. కలుద్దామని వెళ్ళాను. తన రూమ్ దగ్గరికి. ఎప్పుడు చూశారో తెలియదు. లలిత వాళ్ళ చుట్టాలు చూశారు. చూసారా, మీ పెళ్ళికొడుకు అస్సలు ఆగలేక మా అమ్మాయి దగ్గరికి వచ్చేశాడు. నాన్న అప్పుడే కాదు, రేపటి రాత్రి వరకు ఓపిక పట్టు అన్నారు. చీ, వీళ్ళకిలా అర్థమైందా? నా బాధ నాది, వీళ్ళ బాధ వీళ్ళది అనుకొని అక్కడి నుంచి వచ్చేశాం. లలిత నాతో మాట్లాడి 2 రోజులైంది. నాకు భయంగా ఉంది, ఏమైందా అని. మొత్తానికి ఆ రాత్రి రానే వచ్చింది. నాకు లలితకి శోభనం. కాని మా మధ్య 2 రోజుల నుంచి అస్సలు బాలేదు. నా మనసంతా అదే ఆలోచన. నేను గదిలో ఎదురు చూస్తున్నా. మొత్తానికి లలిత రానే వచ్చింది. తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్తో. సిగ్గుపడుతుంది అనుకున్నాను. కాని బాధగా, కోపంగా ఉంది. నా భయం రెట్టింపైంది. లలిత అన్నాను నేను. మీరేం మాట్లాడవద్దు అంది లలిత. ఏమైంది లలిత నీకు? ఎందుకు నా మీద కోపం అన్నాను నేను. మీకు తెలియదా అంది లలిత. నిజంగా తెలియదు లలిత, దయచేసి చెప్పు. ఒక వారం రోజుల వరకు నన్ను ముట్టుకోకుండా, నాతో మాట్లాడకుండా ఉంటే చెప్తాను. సరే, నిన్ను ముట్టుకోను, గుడ్ బై లాగా ఉంటాను. అయినా నీతో శారీరకం కలవటానికి నేనింకా సిద్ధంగా లేను. మన మధ్య ఇంకా స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరగాలి. వాటికింకా కొంతకాలం పడుతుంది. అదే విషయం చెప్పాలని 2 రోజుల నుంచి చూస్తున్నాను. కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నీతో మాట్లాడకుండా ఉండటం జరగని పని. నాకు అలవాటైపోయింది నీతో మాట్లాడడం. పైగా మనకు పెళ్ళయింది. నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను? ఈ 2 రోజులు ఎంత కష్టమైందో నీకు తెలియదు. అయినా అసలు ఏమైందో ఇప్పుడు చెప్పు లలిత. ఇలా చేయవద్దు. మొదట్లోనే ఇలా మొండి పట్టుకొని కూర్చుంటే మన మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉంటాయి. అది నాకు నచ్చదు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పు, అంతేకాని ఇలా చెయ్యవద్దు. అయ్యో, కోపంగా ఉన్నారా అంది లలిత. మరేం జరిగిందో చెప్పకుండా ఇలా చేస్తే కోపం రాదా లలిత అన్నాను నేను. నన్ను క్షమించండి అని తను 2 చేతులు పట్టుకుని అడిగింది. నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళి, ఏంటి లలిత నువ్వు చేసేది? ఎందుకు ఇలా చేస్తున్నావు?
మీరు ప్రశాంతంగా కూర్చొని చెప్తాను. పూర్తిగా విని నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నన్ను దయచేసి తిట్టవద్దు. ఏమనను కానీ చెప్పు లలిత, ఏమైందో అన్నాను నేను. పెళ్ళైన తర్వాత నుంచి నాకెందుకు భయం మొదలైందండి. ఎందుకో ఏంటో తెలియదు. పైగా మా కుటుంబాన్ని వదిలి మీతో వచ్చేయాలి అన్న ఆలోచన నన్ను చాలా బాధింపచేస్తుంది. మీకు నేనంటే బాగా ఇష్టం అని అర్థమైంది. ఇక శోభనమనగానే నాకు భయం రెట్టింపైంది. దానికి కారణం నా ఫ్రెండ్ సౌమ్య. అది ఫోన్ చేసి నాకు లేనిపోని భయాలు సృష్టించింది. మీరు మంచివారు అని చెప్పినా వినలేదు. అబ్బాయిలు మంచివాళ్ళైనా శోభనం రోజున వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు దక్కాలి. లేకపోతే వాళ్ళు మనల్ని తిడతారు, కొడతారు, హింసిస్తూ ఉంటారు. మొదట్లోనే అంత నాశనమైపోతుంది అని లేనిపోనన్ని చెప్పి నాకు భయాన్ని సృష్టించింది. అందుకే మీతో మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది. అందుకే మాట్లాడలేదు. మెసేజ్ చేద్దామనుకున్నా కానీ ఏదో తెలియని భయం నన్ను ఆపేసింది. మీరు కూడా అలాంటి వారే ఏమో అని భయంతో అలా చేశాను. మీరెంత ఇబ్బంది బాధపడ్డారో నేనంతకంటే ఎక్కువ అనుభవించాను. ఇక ఇంత భయంలో శోభనమంటే అంతే సంగతులు అనుకొని మీరు నన్ను కొన్ని రోజులు ముట్టుకోకుండా ఏదో ఒక ప్లాన్ వేయాలి అని ఇలా చేశాను. కానీ మీరు కూడా నాలానే ఇబ్బంది పడుతున్నారని, కాదు కాదు ఇంకా ఎక్కువ బాధపడ్డారని అర్థమైంది. దానికంటే ముందు మీరు మన మధ్య శోభనం జరగాలి అంటే అది ప్రేమతో జరగాలి అని అన్నప్పుడే నా మీద నాకే అసహ్యం వేసింది. మీలాంటి మంచి మనసుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. మొదట్లోనే ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉందండి. నన్ను క్షమించండి. అయ్యా పిచ్చి పిల్ల, ఈ మాత్రం దానికి ఇంత హడావిడి అవసరమా అన్నాను నేను. నన్ను అడిగితే చెప్పేవాణ్ణి కదా. అసలు కనీసం మాట్లాడితేనే కదా. అయినా కాపురంలో మూడో మనిషి మాట అస్సలు వినకూడదు లలిత. ఇక నుంచి చెప్తున్నా విను. నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. నిన్ను కొట్టడం అనేది ఈ జన్మలో జరగదు. అసలు నేను మా అన్నయ్య ఇద్దరం ప్రేమగా కూడా కొట్టుకోమెప్పుడు. అలాంటిది సొంత భార్యవి, పైగా నా కోసం అన్ని వదిలేసి వచ్చేశావు. ఇక నిన్ను ఎంత ప్రేమగా మర్యాదగా చూసుకోవాలి అని లిస్టే రాసుకున్న లలిత. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. ఇక శృంగారం అనేది ఇద్దరు మనుషుల మధ్య ప్రేమతో జరగాలి. అది నీకు నాకు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. దాని గురించి ఆలోచించకు. కాలమే మనల్ని మన బాధల్ని మరింత అందంగా మారుస్తుంది. చూస్తూ ఉండు సరేనా? సరే అండి, కానీ సారీ అండి, మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. అనకూడని మాటలన్నాను, నన్ను క్షమించండి అంది లలిత. అయ్యో లలిత, పొరపాట్లు సహజమే. అయినా ఒకటే పొరపాటుని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే అదే మార్పు. అయినా మీ స్నేహితురాలు తప్పిదంతా. మనం వినేటప్పుడు ఎవరి మాట వింటున్నామనేది ముఖ్యం లలిత. ఈసారి తన మాటలు కాస్త ఆలోచించి విను. సరే అండి, సోది మొహంది. ఈసారి కలిసినప్పుడు దాని మొహం పగలగొడతాను అంది లలిత. హహహా, కూల్ కూల్ లలిత. ఇక పడుకో, నేను సోఫాలో పడుకుంటా. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అంది లలిత. అదేం లేదు, నాకు అలవాటే. నువ్వు పడుకో, గుడ్ నైట్. అప్పుడే పడుకోవాలా అంది లలిత. ఏదో ఒకటి మాట్లాడదాం. మీతో మాట్లాడుతూ ఉంటే బాగుంది. సరే అయితే, శ్రీమతి చిన్న కోరిక కూడా తీర్చుకోకపోతే ఎలా? లలిత కిలకిల నవ్వసాగింది. ఆ రోజు అలా కబుర్లతో నిద్రలోకి జారుకున్నాము. ఆ రోజు శోభనం జరగలేదు అన్నాలో మగాడు కొంచెం బాధగా ఉన్నాం. తనతో మాట్లాడినా గడిపిన సమయం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. తర్వాత రోజు ఆఫీస్ నుండి కాల్ రావడంతో మేము హైదరాబాద్లోని మా ఇంటికి చేరుకున్నాము. ఇల్లంతా సర్దుకొని ఇక జీవితం మొదలుపెట్టాము. ఆ రోజు సోమవారం నేను ఆఫీస్కి వెళ్ళాను. తను ఇంటి పనిలో బిజీ అయిపోయింది. ఆ రోజు రాత్రి రానే వచ్చింది. తను భయపడుతూ ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళి తన చేతులు తీసుకొని, లలిత, నిన్న చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను. మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం కలిగేంత వరకు, మన మధ్య ఈ దూరం తగ్గే వరకు నేను నిన్ను ఏం ఇబ్బంది పెట్టను. నువ్వు నన్ను పూర్తిగా నమ్మవచ్చు. మిమ్మల్ని నమ్మకుండానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానా చెప్పండి. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే మీ మీదనే ఎక్కువ నమ్మకం అండి. మీరేం బాధపడకండి. నేను కింద పడుకుంటాను. మీరు మంచిగా పడుకోండి. మీరు జాబ్ చేస్తున్నారు, కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అంది లలిత. అదేంటి లలిత, నేను ఒప్పుకోను. నేను చేసే సాఫ్ట్వేర్ జాబు. రోజంతా ఏసీలో ఉంటాను. కానీ నువ్వు ఇంట్లో చాలా పని చేస్తున్నావు. బాగా అలిసిపోతున్నావు. నువ్వు మంచం మీద పడుకో.
నేను ఒప్పుకోనండి అంది లలిత. సరే లలిత, నువ్వు ఇక్కడ పడుకో, నేను పక్క రూంలో పడుకుంటాం. అమ్మో నాకు భయం ఈశ్వర్, ఒకదాన్ని పడుకోవాలంటే అంది లలిత. అయ్యో అయితే ఏం మాట్లాడకుండా పైన పడుకో, నేను కింద పడుకుంటాం. కానీ అంది లలిత. ఏం మాట్లాడకుండా పైన పడుకో. సరే ఈశ్వరం. అలా ఆ వారం గడిచిపోయింది. ఇక వీకెండ్ శనివారం కావటంతో నాకు బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామన్నాను. కానీ తను వద్దు, ఏదొక గుడికి వెళ్దామన్నది. ఇక ఆలోచించి మా ఇంటికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. ఈ కొత్త ఇంట్లో మా మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారాలి, అంతంతో జీవితం ఆనందభరితంగా మరియు ఆనందంగా ఉండాలి అని కోరుకున్నాను. ఇంతలో నా నుదుటి మీద బొట్టు పెట్టింది. నేను తన నుదుటి మీద బొట్టు పెట్టాను. ఇక అలా ఆ గుడి దగ్గర కొద్ది సమయం గడిపి ఇక హోటల్కి వెళ్ళి భోజనం చేసి వెళ్దామన్నాను. ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం చాలా రుచిగా ఉంటుందండి. ఆ హోటల్స్లో ఏం బాగోదు, ఒక్కసారి ఇక్కడ భోజనం చేసి చూడండి అని లలిత చెప్పగా సరే అని అక్కడ తినేశాం. అబ్బబ్బా, స్వామివారి ప్రసాదం అంటే ఏదో తెలియని రుచి ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా చేశారు. అన్నప్రసాదానికి మా వంతు విరాళం ఇచ్చి ఇంటికి బయలుదేరాము. వచ్చే దారిలో పొలాల దగ్గర ఆగి తని ఫోటోలు తీశాను. నాకు ఫోటోలంటేనే పెద్దగా నచ్చవు, కానీ తనకి ఫోటోల పిచ్చి. ఎన్ని ఫోటోలు తీసినా తన్ని సంతృప్తి పరచడం కష్టమే అని ఆ రోజు తెలిసింది. నాకు ఈ కాపురంలో ముఖ్యంగా కావాల్సింది ఫోటోగ్రఫీ నైపుణ్యం అని అర్థమైంది. మొత్తానికి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాము. లలిత హాల్లోనే ఏదో పనిలో పడింది. నేను సోఫాలో కూలబడ్డాను. ఉదయం నుంచి సరిగ్గా చూడలేదు, కానీ లలిత ఈరోజు చీరలో అస్సలు అద్భుతంగా ఉంది. పింక్ కలర్ శారీలో దేవకన్యలా ఉంది. నేను తన్నే చూస్తూ ఉండిపోయాను. ఈలోపు లలిత వంటగదిలోకి వెళ్ళింది. తన ఫోన్ రింగ్ అవుతుంది. నేను లేచి ఫోన్ చూద్దాం అనుకున్నాను. ఇంతలో లలిత కంగారులో పరిగెత్తుకుంటూ వచ్చింది. హాల్లో నీళ్లు ఉన్నాయనుకుంటా, వెంటనే జారిపోయింది. నేను పక్కనే ఉండడంతో వెంటనే నన్ను పట్టేసుకుంది. నేను కూడా తనని రక్షించటానికి తన్ని పట్టుకున్నాను. అప్పుడు ఆ క్షణం ఒకరి కళ్ళల్లోకొకరు కళ్ళు పెట్టి చూసుకున్నాము. ఆ క్షణం తనతో ప్రేమలో పడిపోయాను. తనని నుదుటి నుంచి కాళ్ళ వరకు చూడడం అదే మొదటిసారి. తన శరీరంలో వంక పెట్టడానికి ఏమీ ఉండదు. అంత అందగత్తే నా భార్య అయినందుకు తెగ మురిసిపోయాను. తనకెలా ఉందో తెలియదు, కానీ ఆ క్షణం తనని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పాలనిపించింది. కానీ తను తేరుకొని లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. నేను తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాను. అలా ఫోన్లో తన ఫోటోలు చూస్తూ ఉన్నాను. ఆ రోజు తర్వాత రోజులు కూడా మా మధ్య నిశ్శబ్దం అలుముకుంది. మళ్ళీ సోమవారం రానే వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాను. తను మెసేజ్ పెట్టింది. ఇలా నేను వెంటనే తనకు కాల్ చేశాను. లిఫ్ట్ చేసింది, కానీ తనేం మాట్లాడలేదు. ఏమైంది లలిత అడిగాను నేను. మిమ్మల్ని చూడాలని ఉందండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని అంది. నేను కూడా చాలా మిస్ అయ్యాను లలిత అన్నాను. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2 రోజుల దూరం వల్ల అనుకుంటా ఎందుకు నాకు కూడా లలితని చాలా మిస్ అయినట్టు అనిపించింది. వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతే ఊరుకోరు. అందుకే కొంచెం సేపు తనతో మాట్లాడి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాను. ఆ రోజంతా చాలా ఆనందం కలిగింది. సాయంత్రం రానే వచ్చింది. త్వరగా వెళ్దాం అని అనుకున్నాను, కానీ నా భార్యని నన్ను విడదీయాలని కంకణం కట్టుకున్నాడు అనుకుంటా వరుణుడు. కుండపోతు వర్షం కురిపించి నా ఆశల మీద నీళ్లు చల్లేశాడు. ఈలోపు లలితతో అలా ఆఫీసులో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. నేను రావటం లేట్ అవుతుంది అని చెప్పాను. వెంటనే బాధపడింది, కానీ పరిస్థితి అర్థం చేసుకుంది. కానీ వర్షం అస్సలు తగ్గలేదు. మొత్తానికి రాత్రి 9 గంటలకి ఇంటికి చేరుకున్నాను. ఇంటికి లోపల నుంచి లాక్ చేసి ఉంది. నా దగ్గర ఉన్న కీతో లాక్ని తీసుకుని వచ్చాను. తాను నా కోసం ఎదురు చూస్తూ హాల్లో ఉన్న సోఫాలోని పడుకుంది. తన్ని ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెడదామనుకొని నా బ్యాగ్ పక్కన పెట్టి తన దగ్గరికి వెళ్ళేలోపు తను లేచిపోయింది. హాయ్ వచ్చేసారా అంది లలిత. వచ్చేసాను. అయ్యో తడిసిపోయారా, ఆగని టవల్ తెస్తాను అంది లలిత. ఇదిగోండి అని ఇస్తూ మళ్ళీ తనే నా తల మీద పెట్టి తుడవడం స్టార్ట్ చేసింది. అయినా ఇప్పుడు అంత కంగారెందుకు ఈశ్వర్, కాసేపాగి రావచ్చు కదా అంది లలిత.
అంటే అది అన్నాడు ఈశ్వరం. చూడండి ఎలా నానిపోయారు. ఏమైనా జలుబు చేసి జ్వరం వస్తే ఎలా చెప్పండి అంది లలిత. సారీ అన్నాడు ఈశ్వరం. వెళ్ళి ఫ్రెష్ చేయరండి, నీ ఫుడ్ రెడీ చేస్తాను. తినేసి రెస్ట్ తీసుకుందరు. అలానే తినేసి పడుకున్నాం. లలిత నన్ను తర్వాత రోజు లేపింది. కానీ అనుకున్నట్టుగానే నా ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. జలుబు దగ్గు కూడా వచ్చేస్తున్నాయి. వర్ణుడా ఎంత పని చేశావయ్యా అనుకున్నాను. లలిత నా వైపు కోపంగా ఒక చూపు చూసింది. నేను నవ్వి అప్పుడప్పుడు జ్వరాలు వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పాను. చాలు ఈశ్వర్, ఇకేం చెప్పకండి. నేనింక ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. నాకు పూర్తిగా వేడి పెరిగిపోతుంది. చాలా నీరసం కూడా వచ్చేస్తుంది. ఇక తప్పదు అని హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ చూసి 104 ఫీవర్ అండి అని చెప్పారు. ఇక ఆ రోజంతా నాకు పూర్తిగా నిద్ర అవసరం అని చెప్పారు. ఇక అలా ఆ జ్వరం 3 రోజులు కొనసాగింది. ఆ 3 రోజులు లలిత నన్ను చాలా ప్రేమగా చూసుకున్నది. నాకు టైంకి టాబ్లెట్స్ ఇచ్చింది. టైంకి బలమైన ఫుడ్ చేసి పెట్టింది. ఇంకా పక్కనే ఉండి ఏం కాకుండా చూసుకున్నది. పెళ్ళయిన తర్వాత నుంచి మేము ఒక మంచం ఎక్కలేదు. నేను బెడ్రూమ్లో కింద పడుకునేవాణ్ణి. లలిత పైన పడుకునేది. కానీ 3 రోజులు నేను మంచం మీద పడుకున్నా కానీ ఏం చేయలేదు తనని. ఇప్పుడు పొద్దున్నే 7 గంటల సమయం అయింది. తను చక్కగా నిద్రపోతుంది. సూర్యుడి కిరణాలు వచ్చి తన ముఖం మీద పడి తన ముఖం మరింత మెరిసిపోతుంది. ఫ్యాన్ గాలికి తన కురులు వచ్చి ముఖం మీద పడుతున్నాయి. తనకి చిరాకు కలుగుతుంది అని ఆ కుర్లు తీయటానికి ప్రయత్నించాను. ఈలోపు తను లేచిపోయి, ఏమైందండి, ఏం కావాలి, ఏమైనా కావాలా చెప్పండి. లేదు లేదు, ఏం వద్దు లలిత, నేను నీ ముఖం మీద పడే కుర్లు తీయటానికి ప్రయత్నించానంతే అన్నారు ఈశ్వరం. అవునా, మీకేమైనా కావాలేమో అని అంది లలిత. ఏం లేదు లలిత, ఆ సూర్యకిరణాలే నీ ముఖం మీద పడి బంగారంలాగా దగదగ మెరిసిపోతున్నావు లలిత. చాలా అందంగా ఉన్నావు నువ్వు. ఊరుకోండి, నాకు సిగ్గు వేస్తుంది అంది లలిత. నిజం లలిత, చాలా అందంగా ఉన్నావు ముద్దుగా అన్నాడు ఈశ్వరం. థ్యాంక్స్ అండి అంది లలిత. మాట మారుస్తూ, మీకు తగ్గిపోయిందా? అప్పుడే లేచేశారు. నువ్వు నాకు ఇన్ని సేవలు చేస్తున్నావు, తగ్గకుండా ఎలా ఉంటుంది లలిత? రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ లలిత. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ యూ డిడ్. నేను ఈ 3 రోజులు పొందిన ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఊరుకోండి, ఒక భార్యగా అది నా బాధ్యత. మీరు మాత్రం తక్కువ ఏంటి? నాకేమైనా అయితే ఇంతకంటే బాగా చూసుకుంటారు నన్ను. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు చూస్తావుగా లలిత, నా ప్రేమ ఎలా ఉంటుందో అంటాడు ఈశ్వర్. మా జీవితం ఇలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత రోజులానే ఆ రోజు తెల్లవారింది. కానీ నేను లలిత కంటే ముందు లేచాను. టైం చూస్తే ఉదయం 9:30 అయింది. రాత్రి ఊసులాడుకుంటూ 2 గంటలకు పడుకున్నాం. తీరా చూస్తే ఆఫీస్ మొదలయ్యి 30 నిమిషాలు అవుతుంది. ప్రతిరోజు లలిత 6 గంటలకు లేచి ఇంటి పనులు చేసుకుని నన్ను 7:30 గంటలకు లేపుతుంది. నేను రెడీ అయ్యి 8:30కి ఆఫీస్ బయలుదేరి 9కి ఆఫీస్ చేరుకుంటాను. కానీ ఈరోజు నేను 9:30 వరకు పడుకున్నాను. లలిత ఇంకా లేవలేదు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే లలితని లేపి తిడదామనుకున్నాను. నన్ను తను లేపకపోవటం వలన నా ఆఫీస్కి లేట్ అయిందని. లల్లి ఆగిపోయాను. సోఫాలో పడుకున్న నా భార్య ముఖం వైపు చూడగానే ఆనందంగా పడుకున్నది. నా కోపం మొత్తం పోయింది. సర్లే, ఈ రోజుకి లంచ్ ఆఫీస్లో తినేద్దాంలే. త్వరగా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతే సరే అనుకున్నాం. ఇక వంట పని ఏం లేకపోవటం వలన లలితకి ఇంకొంచెం సేపు పడుకుంటుందని వదిలేసి నేను బాత్రూంలోకి వెళ్ళాను. అక్కడ నేల అంత తడిగా ఉంది. దాని అర్థం లలిత అప్పటికే లేచి మళ్ళీ పడుకుంది. నేను బాత్రూంలో పనులు ముగించుకుని బయటికి వచ్చాను. లలిత లేపాలనుకున్నాను. కానీ తనకి ఎంతో ఇష్టమైన అల్లం టీ చేసి తను లేపుదామనుకున్నాను. వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూస్తే సింక్ పక్కనే కత్తెర పెట్టి ఉంది. కత్తెర డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలి, కానీ సింక్ పక్కన ఉందేంటి అని అనుమానం వచ్చింది. కానీ పాల ప్యాకెట్ కట్ చేసి టీ గిన్నెలో పోసి పాల ప్యాకెట్ కవరు డస్ట్బిన్లో వేద్దామని వెళ్తే అప్పుడు అర్థమైంది నా మట్టి బుర్రకి. అందులో పీరియడ్ ప్యాడ్ కవర్ ఉంది. నా లలితకి ఈరోజు పీరియడ్ స్టార్ట్ అయ్యాయా అనుకుంటాం. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే మా మేనేజర్కి కాల్ చేసి, ఈరోజు ఒంట్లో బాగోలేదు,
నేను రాలేను అని సిక్ లీవ్ తీసుకున్నాను. పాల గిన్నె మీద మూత పెట్టేసి వెంటనే బండి కీస్ తీసుకొని బయటికి వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ప్యాడ్స్ కవర్ తీసుకుని వెళ్ళాను. మెడికల్ షాప్కి వెళ్ళి తనకి ప్యాడ్స్ తీసుకున్నాను. ఇంకా 3 డార్క్ ఫ్యాంటసీ ఫ్రూట్ అండ్ నట్ డార్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. ఇంకా తనకిష్టమైన చాక్లెట్స్ మరియు ఒక హీటింగ్ ప్యాడ్ తీసుకున్నాను. వెంటనే ఇంటికి వెళ్ళి టీ పెట్టాను. టీ తీసుకుని వెళ్ళి తను లేపాను. అయ్యో సారీ ఈశ్వా, నేను ఒక 10 మినిట్స్ పడుకొని లేచిపోదామని పడుకున్నాను. ఇంత లేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి. నేను నటిస్తూ తన్ని ఆట పట్టిద్దామని ఇలా అన్నాను. ఏంటి సారీ లలిత, ఈరోజు నీ వలన నా ఆఫీస్ పోయింది. మా మేనేజర్ కాల్ చేసి ఎన్ని తిట్టాడో తెలుసా? అసలు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అనగానే తన కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. నాకు వెంటనే తెలిసిపోయి నేను నవ్వేశాను. సారీ లలిత, నీతో జోక్ చేస్తున్నాను. అలా ఏం కాదు లలిత, నువ్వేం తప్పు చేయలేదు. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదు. నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే నేనే మానేశాను. ఇదిగో టీ పెట్టాను, బ్రష్ చేసుకొనిరా అని అన్నాను. ఆశ్చర్యంతో మరి కళ్ళల్లో కొంచెం తడితో, లలిత ఏంటి మీరు నాకు టీ పెట్టారా? మామూలు టీ కాదు, నీకెంతో ఇష్టమైన అల్లం టీ. ఒక్క నిమిషం అలా వెళ్ళి ఇలా బ్రష్ చేసుకుని వచ్చేస్తాను అన్నది. లేస్తూ లేస్తూ కడుపు పట్టుకుంది అమ్మ అన్నది. నీ వెంటనే ఏమైంది లలిత అన్నాను. తను ఏం లేదులే ఈశ్వర్, బ్రష్ చేసుకుని వస్తాను అని వెళ్ళిపోయింది. నేను తను వచ్చేలోపు వెళ్ళి కిచెన్లో ఏమున్నాయో చూశాను. ఫ్రిడ్జ్లో దోశపిండి ఉంది. నాకు నా బ్యాచిలర్ డేస్ గుర్తుకు వచ్చాయి. అప్పట్లో చేసిన చట్నీ గుర్తొచ్చింది. ఆ చట్నీతో కరకరలాడే ఆనియన్ దోశ వేస్తే లలిత ఖచ్చితంగా నచ్చి తీరుతుందనుకున్నాను. వెంటనే మిక్సర్ తీసి అందులో వేసిన వేరుశనగపప్పు, కొంచెం వేపిన శనగపప్పు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు వేసి వెంటనే మిక్స్ కట్టేశాను. అందులో కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మిక్స్ కట్టేశాను. అంతా మిక్స్ అయిపోయింది. వెంటనే ఒక కడాయి తీసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని నూనె కాగాక కొన్ని ఆవాలు, కొన్ని కరివేపాకులు, కొంచెం మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి అలా ఒక 2 నిమిషాలు వేయించి అలా తీసి చట్నీలో పోసి అలా కలిపి ఒక్కసారి నాకి చూశాను. అంతే, అద్భుతం అని గట్టిగా అన్నాను. వెనక నుంచి కిలకిల నవ్వింది నా భార్య వెనక్కి తిరిగి చూస్తూ. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అన్న లలిత 15 నిమిషాల తర్వాత వచ్చింది. ఆ డోర్ బయట నుంచొని కిచెన్లో నేను చేస్తున్నది అంతా చూస్తుంది. చాలా త్వరగా వచ్చావు లలిత అన్నాను. నేను వచ్చి 5 నిమిషాలైంది, మీరు చేస్తున్న అద్భుతాన్ని చూస్తున్నా అని నవ్వుతుంది. ఏంటి నవ్వుతున్నావు? టేస్ట్ చేసి చెప్పు. అసలు మీరేనా ఇది? చాలా షాక్లో ఉన్నాను నేను. కుదరలేదు కానీ నీకెప్పుడు చేసి పెట్టాలనుకున్నాను నా వంటలు అన్నాడు ఈశ్వర్. ఏంటి మీకు వంటలు కూడా? లేదు లేదు, వంటలు కూడా వచ్చా అంది లలిత. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసుకునేవాణ్ణి. అప్పుడప్పుడు మా అమ్మకు బాగలేనప్పుడు లేకపోతే ఊర్లో లేనప్పుడు నేనే వండేవాణ్ణి. సూపర్ ఈశ్వర్, వంట అనేది అందరు నేర్చుకోవాలి. అవసరానికి వండుకొని తినలేకపోతే ఇంకెందుకు చెప్పండి ఎంత సంపాదించినా అంది లలిత. అవును, ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చో, ఒక 2 నిమిషాలు దోశ వేసిస్తా అన్నాడు ఈశ్వర్. ఈలోపు స్టవ్ మీద పెట్టిన ప్యాన్ వేడెక్కింది. దోశపిండి అలా పోసి దాని మీద కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా కాలనిచ్చి వెనక్కి తిప్పి కొంచెం ఆనియన్స్ కూడా కాలాక ఆ దోశ తీసి ఒక ప్లేట్లో వేసి అలా చట్నీ వేసి లలితకిచ్చాను. వెంటనే వేడివేడిగా తినేసింది. ఒక ముద్ద పెట్టుకున్నాక వెంటనే తన కళ్ళల్లో చూశాను. తనకి చాలా నచ్చింది. చాలా బాగుంది ఈశ్వర్ అన్నది. ఇంకా తనకి చాలా నచ్చటంతో ఇంకో 2 దోశలు కూడా వేశాను. తిన్నది. నేను కూడా వేసుకొని తినేశాను. తన కోసం చేసిన అల్లం టీ వేడి చేసి ఇచ్చాను. అది కూడా అలా కూర్చుని తాగేసిన తర్వాత చాలా థ్యాంక్స్ ఈశ్వర్ అన్నది. ఎందుకు లలిత అన్నాను. నా కోసం టీ పెట్టారు, దోశలు వేశారు, చట్నీ చేశారు. ఇంత బాగా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా అన్నది. అలా అయితే నాకు రోజు ఇవన్నీ చేస్తున్నావు కదా లలిత అన్నాను. అది నా బాధ్యత అండి. మిమ్మల్ని బాగా ప్రేమగా చూసుకోవటం నా బాధ్యత అన్న లలిత. అయితే నీకు వండి పెట్టడం, నేను ప్రేమగా చూసుకోవటం కూడా నా బాధ్యత కదా లలిత అన్నాను. తను నన్ను అలా చూస్తూ ఉండిపోయింది. నిజం చెప్పండి, మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. నా వల్లనే కదా అన్నది లలిత.
నేను వెంటనే బయటికి వెళ్ళి తీసుకొచ్చిన కవర్ తెచ్చి తన చేతికిచ్చాను. ఆ కవర్ అలా ఓపెన్ చేసి చూసింది. అంతే, తను వెంటనే ఏడ్చేసింది. నేను తన చేతిని పట్టుకుని, నాకంతా తెలుసు లలిత. ఈరోజు నువ్వు నొప్పితో ఎంత బాధపడతావో నాకు తెలుసు. నా అవసరం మా ఆఫీస్ వాళ్ళకంటే నీకుందనిపించింది. ప్రతిసారి ఇలానే మానేస్తానా అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ నిన్ను ఈ 3 రోజులు ఎంత కుదిరితే అంత ప్రేమగా చూసుకుంటాను. అసలు రోజు లేచి ఇంటి పనులన్నీ చకచక చేసే నువ్వు ఈరోజు 9 అయినా లేవలేదంటే నువ్వెంత నొప్పితో ఎంత బాధపడ్డావో పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నీకు పీరియడ్స్ అని అర్థమయ్యాక వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆఫీస్ మానేశాను. అందుకే నీకోసం బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకువచ్చాను. నీకోసం టిఫిన్ చేశాను, టీ పెట్టాను, ఇంకా భోజనం కూడా నేనే చేస్తాను. ఈరోజు నువ్వేం చేస్తావంటే నాతో కూర్చొని కబుర్లు చెప్పు, నాతో ప్రేమగా మాట్లాడు. మిగతావన్నీ నేను చూసుకుంటాం. ఇంకా ఇంట్లోకి రాకు, ఒక మూల కూర్చో, మంచం మీద పడుకోకు, నన్ను ముట్టుకోకు అని ఇలా ఏం చెప్పను. నీకు దైవభక్తి ఎక్కువ కాబట్టి పూజ గదిలోకి వెళ్ళకంతే. మిగతా అంతా రోజులానే ఉండు, సరేనా? లలిత వెంటనే వచ్చి నన్ను గట్టి హక్ చేసుకుంది. తన కన్నీటికి నా టీషర్ట్ వెనకంతా తడిచిపోయింది. ఆమెను ఓదార్చడం నా వల్ల కాలేదు. నా జీవితంలో ప్రేమగా నన్ను ఒకళ్ళు హత్తుకోవటం ఇదే మొదటిసారి. తను ఓదారుస్తూ అలా హత్తుకోవటంలో ఉన్న ప్రేమని, ఆప్యాయతని నేను అనుభవించగలుగుతున్నా. చిన్నప్పటి నుంచి ఎలాంటి కామం లేకుండా నన్ను నా భార్య 100% ప్రేమతో హత్తుకోవాలి అనుకున్నాను. ఇప్పటికీ నా ఆ కోరిక తీరింది. తను హత్తుకొని ఇప్పటికీ 2 నిమిషాల 27 సెకండ్స్ అయింది. ఇంకా హత్తుకునే ఉన్నాము. తను ఏడుస్తూనే ఉంది. నాకు తన్ని తొయ్యటం ఇష్టం లేదు. అలా ఓదారుస్తూ ఉన్నాను. మొత్తానికి తను నన్నుగా హత్తుకోవటం ఆపేసి నా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, ఇక నా మనసులో ఎలా దాచుకోవాలో అర్థం కావట్లేదు. మీరంటే నాకు ఇష్టం, ప్రేమ, పిచ్చి, ప్రాణం. మీకు నా మీద ఏ అభిప్రాయం ఉన్నదో నాకు తెలియదు. నన్ను నా మనసులో విషయం ఇంకా దాచుకోలేను అని అన్నది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. గట్టిగా లలిత పెదాలపైన ముద్దు పెట్టుకుని నా మనసులో ఉన్న ప్రేమని కూడా బయట పెట్టేశాను. తనంటే నాకు ఎంత ఇష్టమో అంత చెప్పేశాను. వెంటనే ఇద్దరం చిన్నగా నవ్వుకున్నాము. మా ఆనందానికి అవధుల్లేవు. లలిత నా నోట్లో చాక్లెట్ పెట్టింది, కొంచెం ముక్క. నేను లలితకు చాక్లెట్ పెట్టి లెట్స్ బిగిన్ ద న్యూ బిగినింగ్ అన్నాను. సరే సరే అన్నది. అలా కూర్చొని మాట్లాడుకున్నాం. తను కాలు నొక్కుతున్నాను, తనకు అన్ని రకాల సేవలు చేస్తున్నాను. కాసేపు ఆగాక వంటగదిలోకి వెళ్ళి మధ్యాహ్నం కోసం వంట చేశాను. తనక్కడే కూర్చొని నాతో బోల్డ్ కబుర్లు చెప్పింది. అన్నం పప్పు వండాను నేను. వంట అయిపోయింది. అంత శుభ్రం చేసేసి ఒక ప్లేట్లో అన్నం కూర వేసి కలిపి తనకు తినిపించాను. తనకి చాలా నచ్చింది కూర రుచి. అలా అన్నమంతా తినేసింది. తనకి తినిపిస్తూ నేను తిన్నాను. నా చెయ్యి కడిగేసుకొని తన మూతి కడిగేశాను. అంత ప్రేమ చూపించినందుకు నాకు ముద్దు పెట్టింది. నే గిన్నెలు సామాన్లు అన్ని కడిగేసి అలా వెళ్ళి తను పడుకుంటుందేమో అని అడిగాను. లేదు, మీతో కలిసి అలా కూర్చుంటాను అన్నది. వద్దు అని చెప్పి హాల్లో బెడ్ రెడీ చేసి హాయ్ నాన్న సినిమా పెట్టాను తనకి. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అలా పడుకొని మొత్తం చూసాము. తను అలా చూస్తూ పడుకుంది. నేనలా కాసేపు పడుకొని సాయంత్రం లేచాము. ఆమెకిష్టమైన ఎగ్ మ్యాగీ చేసి పెట్టాను. నైట్ కూడా మంచిగా చపాతీ చేసి పెట్టాను. ఇలా తన కడుపు నొప్పిని నా ప్రేమతో ఈ ఫుడ్తో మాయం చేశాను. రాత్రి 10 అయింది. వెంటనే అమ్మ అన్నది లలిత. కడుపులో నొప్పిగా ఉందన్నది. వెంటనే తను తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి హీటింగ్ ప్యాడ్ ఇచ్చాను. తను నా చెయ్యి పట్టుకుని నాతో పడుకోండి కొంచెంసేపు అన్నది. సరే అని తనతోనే పడుకున్నాను. తన తలని నిమురుతూ తన పొట్టని నిమురుతూ ఉంటే తనకు చాలా మంచిగా ఉంది. కొంచెం నొప్పి ఉన్నా నేనింత ప్రేమగా ఉండడం వల్ల ఆ నొప్పిని మర్చిపోయాను అన్నది. వెంటనే ఇలా అన్నాను, లలిత, అయితే నాకు నీ మీద సర్వ హక్కులు ఉన్నాయా ఇప్పటినుంచి అన్నాను. హా, ఉన్నాయి ఈశ్వర్ అన్నది. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో తెలియదు. వెంటనే అంటే ఏంటి, దేని గురించి అడుగుతున్నారు? కొంపతీసి మన ఫస్ట్ నైట్ గురించి అడుగుతున్నారా అని కంగారుగా భయంతో అన్నది. దాని గురించి కాదులే లలిత అన్నాడు ఈశ్వరం.
హమ్మయ్య, ఇప్పుడు కావాలంటారేమో అని భయపడ్డాను. నేనేం అంత కరువులో లేనులే తల్లి. ఇలా నొప్పితో బాధపడుతూ ఉంటే ఎలా అడుగుతాను చెప్పు? అయిన సెక్స్ అనేది ఇద్దరం ప్రేమతో చేసుకోవాల్సిన ప్రక్రియ. ముందు నువ్వు కోలుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. అంటే మీకు ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా అనిపించలేదా నాతో సెక్స్ చేయాలి అని? నిజంగా చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు లలిత, పడుకో అన్నాడు ఈశ్వరం. అబ్బా చెప్పండి అని లలిత. అనిపించింది లలిత. నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను ప్రేమగా చూసుకున్న తీరు, డైలీ నాకు నువ్వు చేసినవి అన్ని విషయాలు నాకు నీపై ప్రేమ కలిగేలా చేస్తాయి. ఆ ప్రేమని నీ మీద ఎలా చూపాలో తెలియదు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం వలన ఇంకా ప్రేమ బలపడుతుంది లలిత. అలానే మన మధ్య శారీరక సంబంధం కలిగి మన ప్రేమ పర్వతంలాగా ఎదగాలి అన్న కోరిక ఉంది. కానీ అది నీ సుముఖతతోనే జరగాలి అనుకునేవాణ్ణి. మరి నీకు లలిత? నాకు సెక్స్ చేయాలి అని అనిపించింది. దానికంటే ఎక్కువగా మీకు జ్వరం ఉన్నప్పుడు మీ పక్కన పడుకున్నప్పుడు అనిపించింది మిమ్మల్ని గట్టిగా హత్తుకొని పడుకోవాలి అని. కానీ మనం ఇంకా అప్పటికి మన ప్రేమని బయట పెట్టలేదు. కానీ మీరు రోజు చూపించే ప్రేమ, ప్రతిరోజు మీరు నాకు ఇచ్చే గౌరవం, నాకు తోడుగా నిలవటం, ఇవన్నీ చాలా నచ్చుతాయి. కానీ ఈరోజు మీరు నాకు ఇచ్చిన ఈ ప్రేమ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు ఎలా చేసింది. సిగ్గు విడిచి చెప్తున్నాం, మీరు నాకు దూరంగా ఉండటం అస్సలు నచ్చటం లేదు. అందుకే మిమ్మల్ని నా పక్కనే పడుకోమని చెప్పాను. ఏ భార్య అయినా ఇంత ప్రేమగా ఉండే భర్తతోనే తన భవిష్యత్తు ఊహించుకుంటుంది, పిల్లలు కనాలి అనుకుంటుంది. లలిత నాకు నీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఉంది, పిల్లలను కనాలి అని ఉంది. ఎప్పుడెప్పుడు లైఫ్ స్టార్ట్ చేస్తానా అని ఉన్నాను. కానీ వెంటనే తనకు ముద్దు పెట్టి ఇక నా పని స్టార్ట్ చేశాను. మొత్తానికి మా రెండు తనువులు కలిశాయి, ప్రేమ చిగురించింది. మొదటిసారి అనుభూతి మాటల్లో వర్ణించలేము. తనకి ఈ సుఖం వలన పీరియడ్స్ పెయిన్ తగ్గింది అని చెప్పింది. ఈశ్వర్ గారు పెళ్లి తర్వాత ప్రేమ ఇంత బాగుంటుందా అని అడిగింది. అలా మా దాంపత్య జీవితంలో ఇద్దరం ప్రేమతో గెలిచాము. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.